వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో తెలుసా? పొద్దున్న టిఫిన్లోకి కొబ్బరి చట్నీ చేశానండి. అది మిగిలిపోయింది. అది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే తర్వాత ఆ టేస్ట్ ఉండదు, టేస్ట్ మారిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఆ టేస్ట్ ఉండదు, ఆ ఫ్రెష్నెస్ కూడా ఉండదు. పారేయటం మనసు ఒప్పట్లేదు, పారేయలేము. ఎందుకంటే ఏదైనా డబ్బులు ఊరికే రావు కదని మన గుండు బాస్ చెప్పినట్లుగా డబ్బులు ఊరికే రావు. అలాగే డబ్బులు ఊరికే వేస్ట్ చేయటం ఎందుకు? దీన్ని ఏం చేయాలా అని ఆలోచించి ఏం చేశాను తెలుసా? దీన్ని మనం ఏం కూర వండుకుంటున్నాం ఆ రోజు, చికెన్ వండుకున్నా, సాంబార్ వండుకున్నా, లేదంటే కూరగాయలు మామూలు కూరలు ఏదైనా వండుకున్నా కూడా దానిలోకి వేసుకొని చూసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది కదా. ఏముందండి దానిలో కొబ్బరి, పప్పులు, మిరపకాయలు అంతే కదా. వేరుశనగపప్పు చట్నీ అయినా వేసుకోవచ్చు. అదైనా వేరుశనగపప్పు, మామూలు శనగపప్పు, మిరపకాయలు అంతే కదా ఉండేది. అందుకని అవి వేస్ట్ అవ్వకుండాను ఉంటాయి. ఈ కూరల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎలా ఉంది ఐడియా? బాగుంది కదా. మన గుండు బాస్ చెప్పిన డబ్బులు వేస్ట్ అవ్వవు కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.